హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో లాస్ట్ టైం నేను ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ఎక్సైజ్ 2 అది ఎలా చేయాలో చెప్పాను. తర్వాత మిగతావి కూడా దీంట్లో ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ ఎలా కష్టమైన స్టెప్స్ ఎలా ఉన్నాయో చెప్తాను. మిగతావి మీరు చేసి కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ పెట్టండి. సో మిగతా స్టెప్స్ ఏంటంటే 4s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 1కి ఎలా చేయాలనే చెప్తాను. దీనికి కూడా ఫ్యాక్టర్స్ ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ దేనికైనా కానీ మీరు ఈక్వేషన్ ఫ్యాక్టర్స్ కింద రాయాలి. ఫ్యాక్టర్స్ కింద రాయాలంటే ఏం చేయాలి? ఎక్స్ స్క్వేర్ యొక్క మల్టిపుల్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ లేదు కాబట్టి ఏం తీసుకోవాలి? ఎస్ స్క్వేర్ తీసుకోవాలి. సో ఎస్ స్క్వేర్ యొక్క మల్టిపుల్ ఎంత ఉంది అక్కడ? 4. మల్టిపుల్ అంటే దాని ముందు ఉన్నదన్నమాట. దీన్ని మల్టిప్లై చేసి 4. తర్వాత కాన్స్టెంట్ యొక్క మల్టిపుల్. కాన్స్టెంట్ యొక్క మల్టిపుల్ అంటే ఏంటి? కాన్స్టెంట్ అంటే ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ. ఈ రెండింటిని ఏం చేయాలి? మనం మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేసి ఆ వాల్యూని ఒక పక్కన వేసుకోండి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూ వచ్చిందంటే మనం ఫ్యాక్టరైజేషన్ ఈజీగా చేయగలుగుతాం. ఇది వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం. ఈ స్టెప్స్ చూసుకుంటే మీరు ఏ మోడల్ అయినా ఈజీగా చేయొచ్చు. సో సెకండ్ స్టెప్, ఆ వాల్యూలో వచ్చిన దాంట్లో మనం ఏం చేయాలి? మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ టర్మ్ కాదు, ఈ మొత్తం ప్రోడక్ట్ రావాలి. మల్టిప్లై చేస్తే ఏం రావాలి? ఈ మొత్తం ప్రోడక్ట్ రావాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్ ఉంది కదా, దీన్ని మనం ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 4 ఉంది, 4 టేబుల్ రాసుకోవాలి. 4 ఎలా వస్తుంది? 4 1 జార్ రాసిన 4 వస్తుంది. 4 ఫ్యాక్టర్స్ అన్ని రాసుకోవాలి. 2 2 జార్ కూడా 4 వస్తుంది. ఇంతకు మించి వేరేలాగా అలాగే రాదు కాబట్టి దాన్ని అలా ఉంచండి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఇలా ఫ్యాక్టర్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ది ఫ్యాక్టర్స్ చేసుకున్న తర్వాత మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూని మల్టిప్లై చేయగా 4 వచ్చింది. మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ టర్మ్ రావాలి. దీంట్లో దేన్ని మల్టిప్లై చేసినా కాన్స్టెంట్ టర్మ్ వస్తుంది. ఇక్కడ ప్రోడక్ట్ వస్తుంది. దేన్ని మల్టిప్లై చేసినా 4 వస్తుంది. కానీ నెక్స్ట్ అది చూడండి, ఇక్కడ కలిపితే అంటే యాడ్ చేస్తే ఏం రావాలి? యాడ్ చేస్తే ఎక్స్ టర్మ్, ఎక్స్ యొక్క ఎక్స్ ముందున్న టర్మ్ రావాలి. యాడ్ చేస్తే ఎక్స్ ముందున్న టర్మ్ అంటే ఎక్స్ ముందున్న టర్మ్ రావాలి. ఏం రావాలి? యాడ్ చేస్తే -2 రావాలి. ఎంత రావాలి? -2 రావాలి. కొంచెం ఆలోచించండి. -2 వచ్చేలాగా, మల్టిప్లై చేస్తే +4 వచ్చేలాగా, యాడ్ చేస్తే -2 వచ్చేలాగా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. జనరల్ గా ఆలోచించండి. ఇక్కడ ఈ రెండింటికి మనం మైనస్ తీసుకున్నాం అనుకోండి, +4 వస్తుంది. కానీ యాడ్ చేస్తే ఏమవుతుంది? యాడ్ చేస్తే -4 ప్లస్ -1 కలిపితే -5 అవుతుంది. కాబట్టి ఈ మెథడ్ వర్క్ అవ్వదు. ఇంకా మిగిలింది ఇది ఒక మెథడ్. సో -2 తీసుకోండి ఫస్ట్, ఇంటూ -2. -2ని -2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 2 2 జార్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టోటల్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఇప్పుడు తర్వాత కలిపి చూడండి. కలిపి చూస్తే -2 రెండు కలిపితే ఎంత అవుతుంది? -4. సో మల్టిప్లై చేస్తేనేమో ఈ వాల్యూ వచ్చింది, కలిపితేనేమో ఈ వాల్యూ వచ్చింది. సో మనం అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చింది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఫ్యాక్టర్స్ ని మనం ఎలా సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం స్ప్లిట్ చేయడం అనేది నెక్స్ట్ స్టెప్. ఎలా స్ప్లిట్ చేయాలి? సేమ్ యాజ్ దీస్ 4s స్క్వేర్ ని 4s స్క్వేర్ కింద రాసుకోండి. ఇక్కడ 4s ఉంది కదా, మనం దీన్ని ఇలా రాసుకోవాలి. మనం ఎలాగైతే స్ప్లిట్ చేస్తామో అలా రాసుకోవాలి. -2 సో -2s పక్కన ఉన్నది యాజ్ దీస్ గా రాసుకోండి. సేమ్ ఎలా ఉందో అలా రాసుకోండి. ఒక స్టెప్ వేసాం. రెండో స్టెప్, దీంట్లో కామన్ గా ఉండేవి తీయాలి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఒకసారి మళ్ళీ ఫోకస్ చేయండి అర్థం కాని వాళ్ళు. కామన్ తీసేటప్పుడు ఈ రెండు టర్మ్స్ లో ఒకదాని కామన్ తీయాలి, ఈ రెండు టర్మ్స్ లో ఒకదాని కామన్ తీయాలి. సో ఫస్ట్ దీంట్లో కామన్ గా ఉన్నది ఏంటో గమనించండి. రెండింటికి కామన్ గా దీనికి కామన్ గా ఎస్ ఉంది. ఇక్కడ 2s ఉన్నాయి, ఇక్కడైతే ఒక ఎస్ ఉంది. రెండింటిలో ఎస్ అయితే కామన్ గా ఉంది కదా. ఇంకా కామన్ గా పోయే టేబుల్ ఏదైనా ఉందేమో చూసుకోవాలి. టేబుల్ ఏముంది? ఇక్కడ 2 టేబుల్ పోతుంది, ఇక్కడ 2 టేబుల్ పోతుంది. సో ఇప్పుడు కామన్ చేద్దాం. 2 ఫస్ట్ దాంట్లో 2 టేబుల్ తీయచ్చు కదా, 2 ఇంకా ఎస్ కూడా కామన్ వస్తుంది. 2s కామన్ చేద్దాం. అయితే 2s కామన్ తీసేసాం ఈ మొత్తంలో. ఇది అర్థం కాని వాళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ 4s స్క్వేర్ అని ఉన్నది. 4s స్క్వేర్ నుంచి దాన్ని ఎలా రాసుకోవచ్చు? 4ని 2 ఇంటూ 2 కింద రాసుకుని ఎస్ని s ఇంటూ s కింద కూడా రాసుకోవచ్చు, అర్థం కాని వాళ్ళకి మాత్రమే. అయితే దీంట్లో ఒక 2s ని మనం తీసేస్తున్నాం. ఒక 2s ని మనం తీసేస్తే ఇంకెంత ఉంటుంది? ఇంకొక 2s ఉంటుంది. తర్వాత ఇక్కడ 2s ఉంది, ఆ 2s మొత్తాన్ని మనం తీసేస్తున్నాం. సో కామన్ ఉంది కదా, 2s కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఏమీ లేకపోతే ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. కామన్ తీయడం ఫోకస్ చేయండి. తర్వాత
సేమ్ ఇక్కడ ఏది కామన్ తీసామో అక్కడ కూడా అదే కామన్ రావాలి. అది మనం ఏం చేయనప్పుడు జనరల్ గా వచ్చేస్తుంది. సో ఇక్కడ కొంచెం బ్రెయిన్ పెట్టి చేయాల్సింది ఇదే. ఇక్కడ 2s - 1 వచ్చింది ఇక్కడ, కానీ ఇక్కడ దీనికి రివర్స్ లో ఉంది. రివర్స్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, రివర్స్ లో ఉన్నప్పుడు మైనస్ టర్మ్ కామన్ తీయాలి. సో ఇక్కడ -2s వచ్చింది, ఇక్కడ +2s వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి, -1 కామన్ తీయండి. -1 కామన్ తీస్తే ఇక్కడ కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి. మనం మైనస్ ని కామన్ తీసేసాం అంటే మైనస్ ఉందా అక్కడ దీని ముందు, లేదు. ఏమంటది, +2s. ఇవి రావాలంటే ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్, ఇవన్నీ తెలుసుకోవాలి. అవి ముందు బాగా నేర్చుకోండి. ఇక్కడ ప్లస్ ఉంది, ఎప్పుడైతే మైనస్ కామన్ తీసామో గుర్తులు మారుతాయి. ఇక్కడ 2s ఏమో ప్లస్ అయింది, -2s ప్లస్ అయింది, ఇక్కడ మైనస్, ఇక్కడ +1 ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో ఇక్కడ -1 వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఎప్పుడు కూడా ఏదైతే కామన్ గా వచ్చిందో దాన్ని ముందు రాసేసుకోండి. ఏం కామన్ గా వచ్చింది, 2s - 1, ఇది బ్రాకెట్ లో ఉంది, దాన్ని ముందు రాసేసుకోండి. మిగతాదంతా ఇంకో బ్రాకెట్ లో రాసుకోండి, 2s - 1. ఆ తర్వాత ఏం చేయాలనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఫ్యాక్టర్స్ ని తీసుకోండి, ఈక్వల్ వచ్చిన దానికి ప్రతి దాన్ని =0 కింద తీసుకోండి. 2s - 1 = 0. సేమ్ వచ్చింది అక్కడ, సేమ్ వచ్చినప్పుడు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది, కానీ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. =0. ఎక్కడి నుంచి సంబంధం మీరే చేస్తారు. ఇలా చేస్తే ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, మనకు కావాల్సిన ఎస్ వైపు ఉంచుకోవాలి, మిగతా అన్నింటిని అవైపు ఉంచాలి. అప్పుడు మనకి ఎస్ అయితే ఎస్, ఎక్స్ అయితే ఎక్స్, అలా వాల్యూస్ వస్తాయి. ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడ ఒక వాల్యూ, ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. రెండింటిని రూట్స్ అంటారు. అయితే మీరేం చేయాలంటే ఆ తర్వాత వెరిఫై చేయాలి. ఒకవేళ మీకు ఇది తెలియకపోతే లాస్ట్ వీడియో ఒకసారి చూడండి. అయితే సమ్ వచ్చిన వాటిని రెండింటిని కలిపేసి -కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే -కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ దీనికి ముందు ఎక్స్ ముందు దీన్ని ఇక్కడ ఉంది -4 ఉంది, దాన్ని మైనస్ చేసి దీంట్లో పెట్టాలి. కింద ఏమో x² రాయాలి. ఇదంతా నేను ఇంతకు ముందు వీడియో చెప్పాను, ఆ వీడియోలో ఒకసారి చూడండి. అయితే ఇప్పుడు దీన్ని ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి ఆపి మాట్లాడుకుంటున్నాను.